అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆ నియోజకవర్గం బీఆర్ఎస్ అడ్డా. తెలంగాణ వచ్చాక 2 సార్లు అక్కడ గులాబీ జెండానే ఎగిరింది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కారు స్పీడ్కు బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో గులాబీ సీటు కోసం పంచాయతీ నడుస్తుందా? మాజీ ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ మధ్య సీటులు ముదిరిందా? ఈ సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయా? రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బీఆర్ఎస్ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ఇక్కడ కారు పార్టీ 2 సార్లు విజయం సాధించింది. 2014 నుంచి 2018 ఎన్నికల్లో షాద్నగర్లో గులాబీ జెండా రెపరెపలాడింది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అంజయ్య యాదవ్ 2 సార్లు పనిచేశారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఎమ్మెల్యేగా ఓడాక షాద్నగర్లో అంజయ్య యాదవ్ సైలెంట్ అయ్యారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన నవీన్ రెడ్డి భారీ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కారు పార్టీని టాప్ గేర్లో తీసుకెళ్లారు. అయితే నవీన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచాక షాద్నగర్లో గులాబీ పార్టీ 2 ముక్కలైందనే టాక్ ఉంది. ఓ వర్గం నవీన్ రెడ్డి వైపు తిరుగుతుంటే మరో వర్గం అంజయ్ యాదవ్ వెంట తిరుగుతుంది. ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుతో కారు పార్టీ పూర్తిగా డీలా పడింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ హోదాలో ఉన్న నవీన్ రెడ్డి మంచి దూకుడు మీదున్నారు. నియోజకవర్గంలో ఎవరికి చిన్న సమస్య వచ్చినా వెంటనే ఆదుకుంటున్నారు. తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులకు ఆర్థిక సాయం చేశారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసమే నవీన్ రెడ్డి అందరికీ ఆర్థిక సాయం చేస్తూ కలుపుకుపోతున్నారనే ప్రచారం ఉంది. ఇదే ఇప్పుడు అంజయ్య యాదవ్ అనుచరులను టెన్షన్ కు గురి చేస్తున్నట్టు టాక్. అందుకే అంజయ్య యాదవ్ కూడా దూకుడు పెంచారట. వచ్చే ఎన్నికల్లో మరోసారి టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారట. 2028 ఎన్నికల్లో తాను పోటీలో దిగకుండా తన కుమారుడికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా ఇద్దరు నేతలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతుండడంతో కేడర్ ఎటువైపు వెళ్లాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారట. ఈ క్రమంలోనే సర్పంచ్ ఎన్నికల సన్మాన సభ ఇద్దరు నేతల్లో మరోసారి అగ్గిరాజేసిందని టాక్ వినిపిస్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటింది. ఏకంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్వగ్రామంలోనూ గులాబీ జెండా ఎగిరింది. అయితే ఈ ఎన్నికల్లో ఓవైపు అంజయ్య యాదవ్ వర్గం పోటీలో దిగితే మరోవైపు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వర్గం కూడా పోటీలో దిగారట. ఇలా ఇద్దరు నేతలు గ్రూపులను ప్రోత్సహించడంతో పార్టీకి డ్యామేజ్ జరుగుతుందన్న టాక్ ఉంది. అయితే చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీలోనే 2 గ్రూపులు కావడంతో అధికార కాంగ్రెస్ కు మేలు జరిగిందని అంటున్నారు. ఇక ఎన్నికలు ముగిశాక మద్దతుదారులతో కలిసి అంజయ్య యాదవ్ హైదరాబాద్ వచ్చారు. వారిని తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా సన్మానించారు. అయితే ఈ సభకు నవీన్ రెడ్డి వర్గం దూరంగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ మరోసారి భారీ మెజార్టీతో గెలుస్తారని కేటీఆర్ ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఇద్దరు మధ్య టికెట్లు నడుస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ప్రకటన అంజయ్య యాదవ్ వర్గంలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చిందట. మరోవైపు అంజయ్య యాదవ్కి టికెట్ ఎలా ఇస్తారంటూ నవీన్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోందట. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఆలోపే కేటీఆర్ చేసిన ప్రకటనతో నవీన్ రెడ్డి వర్గం నిరుత్సాహపడ్డట్టు తెలుస్తోంది. అయితే కేటీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలు క్యాడర్ను ఉత్సాహం నింపేందుకే అని టికెట్ నవీన్ రెడ్డికి అని అనుచరులు చెప్తున్నారట. అంతేకాకుండా గతంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు షాద్నగర్ నుంచి పెద్ద ఎత్తున జనసమీకరణ చేయడంలో నవీన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అప్పట్లో కేటీఆర్ నవీన్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఆ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారట. తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ పోతుందట అని చెప్పి ఎక్కిరిస్తున్నప్పుడు కేశంపేటలో నిలబడి మీ ఆశీర్వాదంతో జెడ్పీటీసీగా గెలిచిన నాయకుడు అంజయ్ యాదవ్ గారు. ఆయనంటే కేసీఆర్ గారికి ఎంత ప్రేమ అంటే 2009లో ఆనాడు మనకు తెలుగుదేశం పార్టీతో పొత్తయినప్పుడు మరి మొత్తం రాష్ట్రంలో 119 సీట్లుంటే మనకు 45 సీట్లే వచ్చినాయి. కానీ ఆ 45లో కూడా పట్టుబట్టి అంజన్నకు ఆ రోజు టికెట్ ఇప్పించింది కేసీఆర్ గారు. సరే ఆ రోజు 9,000 ఓట్ల స్వల్ప తేడాతోని ఆ రోజు 2009లో పోయింది. మళ్ళీ 2014లో అంజన్న గెలిచిండు, 18లో గెలిచిండు, 23లో కూడా కేవలం ఓడిపోయింది 7,000 ఓట్లతో మాత్రమే అన్నమాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి
2001 నుంచి 2025 అయిపోతుంది, ఇంకో 4 రోజులు అయితే 25 కూడా అయిపోతుంది. అంటే దగ్గర పార్టీతోని 25 ఏళ్ళ అనుభవం ఉన్న అంజయ్ యాదవ్ గారి నాయకత్వంలో మళ్ళీ తప్పకుండా షాద్ నగర్లో గులాబీ జెండా ఎగురుతుంది. ఈ విషయంలో ఎవ్వరికి అనుమానం కానీ రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ అక్కర్లేదు. అంజయ్ యాదవ్ గారే మన నాయకుడు, ఈ విషయంలో కన్ఫ్యూజన్ వద్దు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 ఏళ్ల సమయం ఉంది. అప్పుడే షాద్ నగర్ సీటు విషయంలో పంచాయతీ చురువైంది. ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుతూ మాత్రం క్యాడర్ పరేషాన్ అవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఎటువైపు నడిస్తే ఎవరు నారాజ్ అవుతారని క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతున్నారట. చూడాలి మరి షాద్ నగర్ టికెట్ ఎవరికి దక్కుతుందో. ఆలోపే ఇంకెన్ని మార్పులు జరుగుతాయో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.